మాట చెప్తున్నాడు, బాప్తిస్మం పొందినవాడు. నమ్మిన తర్వాత వాళ్ళు ఏం పొందాలంట? బాప్తిస్మము. ఈ బాప్తిస్మము అనే మాట మొట్టమొదటిగా ఎక్కడ మనకు కనిపిస్తుందంటే, బాప్తిస్మం ఇచ్చు యోహాను కాలంలో కనిపిస్తుంది. బాప్తిస్మం ఇచ్చు యోహాను పరిచర్యలో కనిపిస్తుంది. అందరూ అడుగుతున్నారు యోహాన్ గారి దగ్గరికి వచ్చి, నువ్వెందుకు బాప్తిస్మం ఇస్తున్నావు? నువ్వెవరివి? నువ్వు క్రీస్తువా? ఎందుకు బాప్తిస్మం ఇస్తున్నావు అనంటే ఆయన అంటాడు, నేను క్రీస్తును కాను, నన్ను పంపినవాడు నువ్వు బాప్తిస్మం ఇవ్వు అని చెప్పాడు. బాప్తిస్మం ఇవ్వడానికి దేవుడు నన్ను పంపాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే బాప్తిస్మం ఇవ్వడానికి. ఆయన పరిచర్యే బాప్తిస్మం ఇచ్చే పరిచర్య. అంతకుముందు ఏ ప్రవక్త అయినా బాప్తిస్మం ఇచ్చాడా? ఆలోచించండి. ఏ ప్రవక్త అయినా, ఏ యాజకుడైనా, ఎవరైనా బాప్తిస్మం ఇవ్వడం మనం బైబిల్ గ్రంథంలో చూస్తామా? చూడము. ధర్మశాస్త్రములో బాప్తిస్మము గురించి అంటే నీటి బాప్తిస్మం గురించి రాయబడిందా? ఏదైనా ఆజ్ఞ ఉందా? ధర్మశాస్త్రం అంతటిలో లేదా పాత నిబంధన గ్రంథంలో మీరు నీటి బాప్తిస్మం పొందండి అని ప్రభు ఎక్కడైనా చెప్పడం జరిగిందా? ఎక్కడా చెప్పలేదు. కేవలము అది బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిచర్యలోనే ఉంది. కేవలము అది బాప్తిస్మం ఇచ్చి యోహాను మాత్రమే ప్రారంభించాడు. అంతకుముందు ఎవరు కూడా నీటి బాప్తిస్మం ఇవ్వలేదు. ఇది కనీసము ధర్మశాస్త్ర సంబంధమైన పరిచర్య కూడా కాదు. అది ధర్మశాస్త్ర సంబంధమైన పరిచర్య కాదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యకు ముందు ఈ పరిచర్య జరిగింది. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలకందరికీ మారు మనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారంట, ఇంకా పరిచర్యకు రాలేదు. ఆయన పరిచర్యకు రాక మునుపు యోహాన్ గారు ఏం చేశారంట? మారు మనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించెను. అదే బాప్తిస్మము? బాప్తిస్మం ఇచ్చి యోహాన్ ఇచ్చిన నీటి బాప్తిస్మము దేని కొరకు? మారు మనస్సు విషయమైన బాప్తిస్మము. అది నీటి బాప్తిస్మము. నువ్వు క్రీస్తువా? నువ్వెవరివి? ఇలాంటి క్రొత్త పరిచర్య ప్రారంభించేస్తున్నావు. ఈ అధికారం నీకు ఎవరిచ్చారు? అసలు నీటి బాప్తిస్మం ఇవ్వమని ఎక్కడన్నా ఉందా? ఏదైనా ఒక క్రొత్త విషయం చెప్పామనుకోండి, ఇక బయలుదేరతారు. ఇది ఎక్కడుంది? ఏమేదో క్రొత్త బోధ తెచ్చింది కదా, ఇతను అబద్ధ బోధలు తెచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే పరిచర్య గుర్తించాలి. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ గారిని కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఏమనంటే, అసలు నువ్వెందుకు బాప్తిస్మం ఇస్తున్నావు? ఇదేమి ఆనవాయితీ? మన పితరులు ఎవరు చెప్పని పద్ధతి నువ్వు ప్రవేశపెడుతున్నావు. ఎందుకు బాప్తిస్మం ఇస్తున్నావు? నీకు ఎవరిచ్చారు అధికారము? ఎవరు చెప్పారు ఇలా చేయమని? అంటే ఆయన అంటాడు, నన్ను పంపినవాడు బాప్తిస్మం ఇవ్వడానికి పంపాడంటాడు. యోహాను సువార్త వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నావని అతని అడుగు. నువ్వు క్రీస్తువు కాకపోతే ఎందుకు బాప్తిస్మం ఇస్తున్నావు? నువ్వు క్రీస్తువు కాకపోతే బాప్తిస్మం ఎందుకు ఇస్తున్నావు అంటే వాళ్ళకి ఒక ఐడియా ఉంది. క్రీస్తు వచ్చినప్పుడు బాప్తిస్మం ఇస్తాడు. నీవెందుకు ఇస్తున్నావు అనంటే ఆయన అంటున్నాడు, యోహాన్ గారు ఏమంటున్నారంటే, నేను నీళ్లలో ఇచ్చుచున్నాను గాని. లూకాసు వార్త 3:16. యోహాను నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. హల్లెలూయా.
నేను మీకు నీళ్లలో బాప్తిస్మిచ్చున్నాను అంటున్నాడు. అయితే నా వెనక వచ్చువాడు ఎందులో ఇస్తాడంట? చదివాం కదా, చెప్పండి. ఎందులో ఇస్తాడు బాప్తిస్మం? పరిశుద్ధాత్మలోను అగ్నిలోను. అక్కడ నీళ్ళనే మాట ఉందా? యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే బాప్తిస్మంలో నీళ్ళ బాప్తిస్మము ఇంక్లూడ్ చేశాడా? ఆయన నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన నీళ్లలో బాప్తిస్మం ఇస్తాడు, పరిశుద్ధాత్మలో ఇస్తాడు, అగ్నిలో ఇస్తాడు అని చెప్పాడా? నేను ఇస్తున్నా నీళ్ళల్లో మీకు, అయితే నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు. ఈ సత్యాన్ని ఈ సాయంత్రం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య నీటి బాప్తిస్మం కాదు. నీళ్ళలో బాప్తిస్మం ఇవ్వడానికి ఆయన రాలేదు. అది కేవలము బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి పరిచర్య మాత్రమే. ఎందుకు ఇచ్చాడని అపోస్తలుల కార్యములు చదివామంటే మారు మనస్సు విషయమైన బాప్తిస్మం. కారణం ఏంటంటే ఇశ్రాయేలీలు తమ యొక్క దేవుని మర్చిపోయేవారుగా జీవిస్తున్నారు. ఇశ్రాయేలీలు తమ స్థితిని మర్చిపోయారు. అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఆ జనాంగం ఏంటి, వారి పట్ల దేవుని ఉద్దేశం ఏంటి, అన్నీ మర్చిపోయి జీవిస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని కూడా ఎలా మార్చేశారంటే ఆచార సంబంధమైన భక్తిగా మార్చేశారు. ఏదైనా పాపం చేస్తే గొర్రె పిల్లని తీసుకెళ్ళి బలర్పించడం కదా, ఏదైనా సందర్భం వస్తే పావుర పిల్లని తీసుకెళ్ళి బలర్పించడం, అన్నిటికీ అన్నీ ఉన్నాయన్నమాట ఫెసిలిటీ. ఒక అధికారి తప్పు చేస్తే ఒక బలి, సామాన్యుడు తప్పు చేస్తే ఇంకొక బలి, తప్పులు చేయడం, బలులు అర్పించడం. ఇక ధర్మశాస్త్రం కూడా వాళ్ళకి ఎలాగా మారిపోయింది? పరిపాటిగా మారిపోయింది, ఒక ఆచారంగా మారిపోయింది. ధర్మశాస్త్రం అంటే భయం లేదు. ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొందాము, దేవునితో మరి ఒక రిలేషన్ మెయింటైన్ చేద్దాము, భక్తిగా ఉందాము, దేవుని ఎదుట ఆయనకి ఇష్టంగా భక్తి చేద్దామనే ఆలోచన కూడా లేదు ఆనాటి ప్రజలకి. శాస్త్రులను పరిశీలన గురించి యేసుక్రీస్తు ప్రభువారు చాలా విషయాలు చెప్తారు. ఏమని? సున్నం కొట్టిన సమాధులని కదా, చిన్న చిన్న ఆజ్ఞలేమో బరువుగా చూపిస్తారు, పెద్ద పెద్ద ఆజ్ఞలేమో విసర్జిస్తారు. ఇతరులకు ఒకటి చెప్తారు, వాళ్ళు ఇంకొకటి చేస్తారు. అంత పొల్యూటెడ్ అట్మాస్ఫియర్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చేసరికి ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా మారిపోయిందంటే కలుషితం అయిపోయింది. వారి యొక్క భక్తి వేషధారణ భక్తిలోనికి వెళ్ళారు. అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులు, పైకి మంచిగానే భక్తిగా కనబడుతున్నారు, లోపల అజితేంద్రియత్వంతో కపటముతో మీరు నిండి ఉన్నారు, కానీ నిజమైన భక్తి మీలో లేదు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేసరికి వేషధారణ ఎక్కువైపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేసరికి ఆచార భక్తి ఎక్కువైపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేసరికి భయం లేనితనం ఎక్కువైపోయింది. అందుకనే ఆయన రాకముందు, ఆయన పరిచర్య ప్రారంభించబడక మునుపు ఒక గ్రౌండ్ ప్రిపరేషన్ బాప్తిస్మం ఇచ్చి యోహాను చేస్తున్నాడు. ఒక గ్రౌండ్ ప్రిపరేషన్ చేస్తున్నాడు. ఏమని? మారు మనస్సు పొందండి. హల్లెలూయా. ఈ మాట కూడా మిమ్మల్ని అడుగుతున్నాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే ముందు ఎవరైనా మారు మనసు పొందండి అని చెప్పారా? మారు మనస్సును గురించి ఎవరైనా ప్రకటించారా? చెప్పాలి, మీరు ఆలోచన చేసి చెప్పాలి. ధర్మశాస్త్ర సంబంధమైన విధులను బోధించారు కానీ, ప్రవచనాలు బోధించారు కానీ, మారు మనస్సు అనే మాట కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర నుంచి మొదలైంది. ఆచార రీతిగా భక్తి అయితే చేస్తున్నారు, కానీ మీ హృదయము మారాలి. మీ హృదయం మారాలి, మీ మనస్సు మారాలి. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు హృదయ సంబంధమైన భక్తి ప్రారంభమవుతుంది.
ఈ ఆచారంలోకి వెళ్ళిపోయినటువంటి, వేషధారణలోకి వెళ్ళిపోయినటువంటి, భయం లేనితనంలోకి వెళ్ళిపోయినటువంటి అప్పుడున్న యూదా సమాజంతో బాప్తిస్మం ఇచ్చి యోహాను మారు మనసును గురించి ప్రకటించాడు. బాప్తిస్మం, నీటి బాప్తిస్మం గురించి ప్రకటించినప్పుడు వారికి ఒక విషయం గుర్తొచ్చింది. హల్లెలూయా. అదేంటంటే, అసలు నీటి బాప్తిస్మానికి మూలం ఏంటంటే, మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడు, చూద్దాము. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, సహోదరులారా, ఈ సంగతి మీకు ఈ తెలియకుండా సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. హల్లెలూయా. నీటి బాప్తిస్మం యొక్క మూలం ఏంటంటే, మోషే గారు ఇశ్రాయేలు ప్రజల్ని సముద్రంలో నుండి నడిపించారు. వారు మేఘంలో నుండి వెళ్ళారు, సముద్రంలో నుండి వెళ్ళారు. వారు బాప్తిస్మం పొందారని చెప్తున్నాడు ఇక్కడ. మేఘములోను సముద్రములోను మోషేను బట్టి బాప్తిస్మం పొందారు. వారు ఐగుప్తు దేశంలో నుండి ఒక రాజ్యముగా, ఒక దేశముగా ఏర్పడుటకు కనాను దేశానికి వారు బయలుదేరినప్పుడు వారు విమోచించబడ్డారు. ఎందులో నుంచి? సముద్రంలో నుంచి. హల్లెలూయా. వారు సముద్రాన్ని దాటిన ప్రజలు, మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిన ప్రజలు. ఎప్పుడైతే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు నీటి బాప్తిస్మం గురించి ప్రకటిస్తున్నారో వారు మారు మనసు పొందడం ప్రారంభించారు. ఎందుకంటే మన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాలు గొప్పవి. మనం ఎందుకు ఈ దేశంలో ఉన్నాం, దేవుడు మనల్ని ఎందుకు ఈ దేశానికి రప్పించాడు, ఐగుప్తులో బానిసలుగా ఉన్న మనలను సముద్రాన్ని దాటించి గొప్ప కార్యములు జరిగించి మనల్ని ఇక్కడే తీసుకొచ్చి ఒక దేశముగా, రాజ్యముగా మనల్ని స్థాపించాడన్న సత్యాన్ని వారు జ్ఞాపకం చేసుకోవడం మొదలుపెట్టారు. అనేక మంది బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి దగ్గరికి వచ్చి మాకు బాప్తిస్మం ఇవ్వండి, మేము మారు మనసు పొందుతామని అనేక మంది వచ్చి బాప్తిస్మం పొందుతున్నారు. అక్కడ ఒక ఆచార భక్తిలో నుండి, వేషధారణలో నుండి వారు బయటకు వస్తా ఉన్నారు. మందిరంలో ఉన్నటువంటి యాజకులే, శాస్త్రులే, పరిసయ్యులే, మత పెద్దలే వేషధారులుగా మారిపోయి ప్రజలకు భక్తి అనేది అందకుండా, బోధించడానికైతే బోధిస్తున్నారు కానీ ఒక మాదిరి చూపకుండా, ధనాపేక్షతో, పేరు ప్రఖ్యాతుల కోసం, ప్రాకులాటతో వారు పరిచర్య చేస్తూ ఉంటున్నప్పుడు అక్కడ భక్తి అనేది కనిపించకుండా ఉంది. అటువంటి సందర్భంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క వాయిస్ అనేది వారిలో ఒక రిపెంటెన్స్ కలుగజేసింది. బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి యొక్క సందేశము లేదా ఆయన యొక్క పరిచర్య, నీటి బాప్తిస్మము అనే పరిచర్య వారిలో ఒక కనువిప్పును కలిగించింది. హల్లెలూయా. మోషేను బట్టి మన పితరులు సముద్రములోను మేఘములోను బాప్తిస్మం పొందిరని వారు జ్ఞాపకం చేస్తారు. ఆ తర్వాత మరలా చూస్తే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో కూడా అపోస్తలుడైన పేతురు గారు బాప్తిస్మాన్ని గురించి చెప్పిన సంగతి ఏంటంటే, మొదటి పేతురు పత్రిక 3:19. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని క్రీస్తు యేసు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షిని ప్రత్యుత్తరమే. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తిస్మము, నీటి బాప్తిస్మము దేనికి సాదృశ్యంగా ఉందంటే, నోవహు కుటుంబము మరి ఆ వర్షంలో 40 దినాలు వర్షం వచ్చినప్పుడు
ఓడ వర్షంలో తడపబడింది కదా, ఓడ వర్షంలో ఉంది, నీళ్ళల్లో వాళ్ళు రక్షణ పొందారు, నీళ్ళల్లో వారు బాప్తిస్మం పొందారంట. దానికి సాదృశ్యమే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి చేసినటువంటి నీటి బాప్తిస్మ పరిచర్య. వారిలో ఏం కలుగు చేసిందంటే మారు మనసు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. ఇది ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అనుగ్రహించినటువంటి పరిచర్య. కేవలము బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి పరిచర్య మాత్రమే.